క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని కృప మీ మీద సమృద్ధిగా నిలుచునుగాక. మన ఆధ్యాత్మిక జీవితాల్లో విజయాన్ని కలిగించేది దేవుని యొక్క వాగ్దానాలే. దైవజనుడైన పౌలు గారు అంటాడు, ఆయన వాగ్దానాల మూలన అత్యధికములైనటువంటి ఆయన వాగ్దానం మూలంగా మనం అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుతున్నాము అంటాడు. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. అవి పాత నిబంధనలో రాయబడినప్పటికీ, క్రొత్త నిబంధనలో రాయబడినప్పటికీ వాగ్దానాలు అనేటువంటివి మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే ఆ వాగ్దానం కొరకు వారు ఏ రీతిగా జీవించారో, ఆ వాగ్దానాన్ని బట్టి వాళ్ళు ఎలాగ దేవుని ఎదుట నడుచుకున్నారో మనం గుర్తెరిగితే, అలాగ మనం నడుచుకుంటే తప్పకుండా ఆ వాగ్దానాలకు సంబంధించిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అయితే దైవ గ్రంథంలో కొన్ని ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాలు, అన్ని వాగ్దానాలు మన కొరకే రాయబడినప్పటికీ వాటిల్లో చాలా చాలా ప్రాముఖ్యమైన వాగ్దానాలు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు రాయబడి ఉన్నాయి. అవి కూడా ప్రవచనాత్మకంగా రాయబడి ఉన్నాయి. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు రాయబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ ఉంటే తప్పకుండా యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకొంటిని. ఈ యొక్క వాక్య భాగంలో ఓ చక్కటి వాగ్దానం ఉంది. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఆ సేవకుడు ఎలా నిలబడతాడో కూడా రాయబడి ఉంది. ఈ ప్రవచనం యెషయా ప్రవక్త నోటి నుండి బయలువడింది. అయితే ఈ ప్రవచనం యేసు ప్రభువారి కొరకు రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. గనుక నేను సిగ్గుపడలేదు. సిగ్గుపడేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. తప్పు చేసినప్పుడు సిగ్గుపడతాం, అవమానపరచబడతాం, నిందించబడతాం. ఒకవేళ మనం ఏ తప్పు చేయట్లేదు, ఏ పొరపాటు చేయట్లేదు, మనం సిగ్గుపరచబడే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. ఊరికే చాలామంది మనల్ని సిగ్గుపరుస్తారు. ఈ రోజుల్లో ఎవరైనా బైబిల్ పట్టుకొని వెళ్తుంటే, ఓ వెళుతున్నారా భక్తులు అని హేళన చేసేవాళ్ళు, సిగ్గుపరిచేవాళ్ళు. ఎవరైనా సాక్రిఫైజింగ్గా దేవుని కొరకు కొందరు నగల్ని బంగారాన్ని త్రుజించి సాధువైనటువంటి అలంకారం ధరించుకొని వారు ఆ తలకు ముడులు పెట్టుకుంటున్న వాటి గురించి సిగ్గుపరిచేవాళ్ళు. రకరకాలుగా సిగ్గుపరిచేవాళ్ళు నేటి కాలంలో ఎక్కువైపోయారు. అయితే ప్రభు కొరకు మనము మనుషుల ద్వారా సిగ్గుపరచబడినప్పటికీ మనలను దేవుడు సిగ్గుపరచబడిన వారిగా ఎంచడో. ఎందుకు అంటే మన అనుదిన జీవితంలో మనకు చాలామంది సహాయం చేసేవాళ్ళు ఉంటారు. మాట సహాయం చేసేవాళ్ళు ఉంటారు, ధన సహాయం చేసేవాళ్ళు ఉంటారు, కొంచెం తోడొచ్చి సహాయం చేసేవాళ్ళు ఉంటారు, మన యొక్క కొన్ని విషయాల్లో సహాయం చేసేవాళ్ళు ఉంటారు. అయితే మనుషుల సహాయం కానీ, మనుషులు ధనంతో చేసే సహాయమే కానీ ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి. నేనంటాను, కొన్ని సహాయాలకు దేవుడే కారణమవుతాడు. దేవుడే వారిని ప్రేరేపిస్తాడు. అందుకే వాళ్ళు సహాయం చేస్తారు. కొన్నిసార్లు సిగ్గుపరచబడాల్సినటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ కృప కలిగిన దేవుడు మనకు సహాయం చేసి మనల్ని అవమానానికి అప్పగించకుండా, మనల్ని సిగ్గునకు అప్పగించకుండా, మనల్ని సిగ్గుపరచకుండా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఈ ప్రవచనాత్మకమైనటువంటి విషయం లేక ఈ ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం ఎలా నెరవేర్చబడింది అంటే, ఆయన జీవిత కాలంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ సిగ్గుపరచబడలేదు. ఎందుకు సిగ్గుపరచబడలేదు అంటే, ఆయన దేవుని కుమారుడు, ఆయన సిగ్గుపరచబడడు. ఎందుకు సిగ్గుపరచబడయ్యా అంటే, ప్రభువు యెహోవా నాకు సహాయకుడు అన్నాడు. నిజంగా దేవుడు గనక మనకు సహాయం చేస్తే మనము కూడా ఎన్నటికీ ఎప్పటికీ సిగ్గుపరచబడం. చాలా సందర్భాల్లో కొందరు సిగ్గుపరచబడతా ఉంటారు, కొందరు అవమానపరచబడతా ఉంటారు.
ఎలాగంటే మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి తెస్తాను. ఆ దైవజనుడు పెద్ద దైవజనుడు, అతడు చెప్తున్న ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. కానీ ఒకానొక సందర్భంలో దేశ ప్రధానమంత్రి కోసం ఆయన ప్రవచించగా ఆ ప్రవచనం నెరవేర్చబడలేదు. ఆ సమయంలో వెంటనే చాలామంది యూట్యూబ్లో ట్రోల్ చేశారు, ఏమైంది మీ ప్రవచనం అని. అప్పుడు నిజంగా ఆ దైవజనుడు చాలా సిగ్గుతో తలదించుకొని ఉండొచ్చు, కొంత ఇబ్బంది కలిగి ఉండొచ్చు. నిజంగా ఎందుకు అలా కలిగింది అంటే, కొన్నిసార్లు దేవుడు మనతో చెప్పని విషయాలు మనం మాట్లాడినప్పుడు సిగ్గుపరచబడతాం. ఆ దైవజనుడే కాదు, దేవుని వాక్యాన్ని బోధించే చాలామంది కూడా ఈ సిగ్గుపడడం అనే విషయంలో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క సహాయం లేకపోవడం మూలానే. దేవుడు సహాయం చేస్తే ప్రతి కార్యం సఫలమవుతుంది. ఒక స్వస్థత జరగాలన్నా, ఒక అద్భుత కార్యం జరగాలన్నా, నీ జీవితంలో ఒక మార్పు కలగాలన్నా, నీ ద్వారా ఇతరులకు మేలు కలగాలన్నా దేవుడు సహాయం చేయాలి. స్వస్థత కలగాలంటే మనుషులు సహాయం చేస్తే స్వస్థత కలగదు, దేవుడు సహాయం చేస్తే స్వస్థత కలుగుతుంది. రక్షణ కలగాలంటే దేవుడే సహాయం చేయాలి. నీ పాపముల నుంచి విడుదల కావాలంటే దేవుడే సహాయం చేయాలి. నీ బంధకాల నుంచి విడుదల కావాలంటే దేవుడే సహాయం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించినప్పటికీ 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవా పరిచర్యలో సిగ్గుపరచబడలేదు. ఎప్పుడూ సిగ్గుపరచబడలేదు. ఆయన ఎప్పటికీ సిగ్గుపరచబడడు కూడా. చాలామంది ఆయన సిగ్గుపరచాలని, అవమానపరచాలని పూనుకొని కూడి వచ్చి చాలా ప్రశ్నలు అడిగారు. అంటే ఏంటి? ఆయన జ్ఞానాన్ని వెర్రితనం చేయాలని, ఆయన మాట్లాడుతున్న మాటల్ని తప్పుగా వక్రీకరించాలని చాలా ప్రయత్నించారు. కానీ వారు వల్లగాల. ఎందుకు? వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు నా యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుళ్ళం కాదు కదా, మనము దేవుని యొక్క బిడలమై ఉన్నాం. చాలాసార్లు మన సొంత ఆలోచనలతో మనం వెళ్ళి సిగ్గుపరచబడతాం. చాలాసార్లు మన సొంత ఉద్దేశాలను వ్యక్తం చేసి సిగ్గుపరచబడతాం. నేను సిగ్గుపడనండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఏదో ఒక విషయంలో సిగ్గుపరచబడతానే ఉంటున్నాం. అయితే మనము సిగ్గుపడనటువంటి దినం ఒకటి వస్తుంది. ఆ దినాన ప్రభు ఎదుట నిలబడాలి. మనం దేవుని పని విషయంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనల్ని ఆయన సిగ్గుపరచబడినాడు. లోక విషయంలో మనం సిగ్గుపడతామేమో, మనుషుల చేత మనము హేళన చేయబడతాం, అవమానపరచబడతాం, నిందించబడతామేమో. కానీ దేవుడు అంట మనల్ని ఎందుకు అప్పగించాడు? అవమానానికి అప్పగించాడు. నా జనులు ఎన్నటికి సిగ్గునొందరు అంటాడు. మనం ఆయన జనుల్లాగా బ్రతికితే సిగ్గునొందాం. యేసయ్య జీవితంలో యెషయా చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చబడింది. అంత మాత్రమే కాదు, ఆ ప్రవచనంలో ఉన్న విషయం ఏంటంటే, ఆయన నాకు సహాయం చేసేవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడకపోవడానికి గల కారణం ఏంటి? ఆయన సహాయం చేశాడు అని అంటూ, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వల్లే చేసుకుంటుని అని రాయబడి ఉంది. ఇక్కడ ఒక రాయిని గురించిన ప్రస్తావన ఉంది, చెకుముకు రాయి. ఇది చాలా విశేషమైనటువంటి రాయిగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. రాయి ఏదైనా కానీ మెత్తగా ఉంటుందా? చాలా గట్టిగా ఉంటుంది. చాలా రాళ్ళు నునుపుగా ఉంటాయి. మనము దావీదు జీవితాన్ని గమనించినప్పుడు ఒడిశాలలో నున్నని రాయి అని ఉంటుంది. ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు 12 రాళ్ళను పేర్చాడని ఉంటుంది. యాకోబు జీవితంలోకి వెళ్ళినప్పుడు తలగడగా ఒక రాయి పెట్టుకున్నాడు అని ఉంటుంది. మోషే బద్దలైన బండ సందుల్లో నిలబడ్డాడు అని రాయబడి ఉంటుంది. పేతురును చూసి అంటాడు, నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటాడు. రాయి గురించి బైబిల్లో చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. సులోమోను రాయి అని, రత్నాలతో కూడిన రత్నాల రాళ్ళు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వల్లే చేసుకున్నాను. రాయిలాగా మార్చుకుంటంట ముఖం. రాయిలాగా అంటే అర్థం ఏంటి? రాయిని మనం ఒత్తామనుకోండి, అది మెత్తగా కనబడదు. రాయి ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. రాయిని ఒకవేళ మనము పగలగొడదామనో చేయి పెట్టి ఇలా కొట్టామనుకోండి, దెబ్బ మనకే తగులుతుంది కదా. పోనీ రాయిని
ఆ, ఇంకొక మనిషికి వేసి కొట్టిన దెబ్బ మనిషికే. ఈ రాయి గురించి మనం ఒక 2-3 నిమిషాలు ధ్యానం చేద్దాం. రాయి అనేటువంటిది ఒక బలమైన విశ్వాసానికి గుర్తుగా కనబడతా ఉంది. అమూల్యమైన రాయి క్రీస్తు ప్రభువారు. ఆయన ఎందుకు చెకుముకు రాతిలాగా చేసుకున్నాడంటే మనందరి యొక్క భారాన్ని ఆయన భరించబోతూ ఉన్నాడు. మనందరి యొక్క శిక్షను ఆయన భరించబోతున్నాడు. రాయి యొక్క స్వభావం ఎలాగుంటుందో ఆయన శ్రమలను సహించడానికి చాలా పటుత్వాన్ని, దృఢత్వాన్ని కలిగిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నాడు. ఎందుకు ఆయన అలా మార్చుకున్నాడు తను తాను అంటే, నేను ఒక విషయం చెప్తున్నాను, మన కొరకే ఆయన ఈ యొక్క చెకుముకు రాతి వలె తన ముఖాన్ని మార్చుకున్నాడు. వ్యసనక్రాంతుడుగా కనబడ్డాడు. ఆయన ముఖములో, ఆయన రూపములో మార్పు కానవచ్చింది. ఎందుకు అంత భారాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు? ఒక విషయం మీకు చెప్తాను. ఒక దెబ్బ కొట్టారనుకోండి, మనలో నుంచి కొన్ని ఫీలింగ్స్ వస్తాయి. ఒక చెంప మీద దెబ్బ కొడితే ఒకటి ఏడవడమా, రెండోది కొట్టిన వ్యక్తి మీద తీవ్రమైన కోపంతో చూడడమో, మన యొక్క ముఖ కవళికలు చెప్తున్నా నేను, లేదా మనము ఏమీ తెలియని వాళ్ళకలాగా ఉండడమో, ఏదో ఒక ఫీలింగ్ మనలో నుంచి బయటకు వస్తుంది. ఎవరైనా మనల్ని కొడటానికి వచ్చినప్పుడు, అన్యాయంగానే మనల్ని కొడుతున్నారు, మనం సహించాలి అనుకున్నప్పుడు మన ఫేస్ రీడింగ్లో ఎక్కడ కూడా అవతల వ్యక్తికి మరలా కోపం తెప్పించే రీతిగా మన ఫేస్ రీడింగ్ ఉండకూడదు. ఒకవేళ మనం కనుక కోపం తెప్పించే రీతిగా మన ముఖం ఉంటే తప్పకుండా వాళ్ళు మరల దెబ్బలు కొడతారు. ఏసయ్యంట వాళ్ళు కొడుతున్న ప్రతి దెబ్బలు భరించడానికి ఆయన చికుముకు రాతి వలె చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటి అంటే, క్రీస్తును పోలి నడిచే మనము మన మొక్కాల విషయంలో జాగ్రత్త పడాలి. మనము ఆయన మీదే సహాయపడాలి. ప్రతి విషయంలో దేవుని సహాయం మనకు అవసరం. చాలాసార్లు అనుకుంటాం, నాకు వాళ్ళు ఉన్నారండి సహాయం చేసేవాళ్ళు, వీళ్ళున్నారండి సహాయం చేసేవాళ్ళు. ధనపరంగా ఎవరైనా సహాయం చేస్తారేమో, కానీ నీ ఆత్మ నిత్యత్వానికి నడిపించాలంటే యేసుక్రీస్తు ప్రభువారే సహాయం చేసేవాడు. ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి సహాయకుడై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో నొచ్చరింప సఖ్యం కాని మూలుగులతో మనకు సహాయం చేస్తున్నాడు. మనం బలహీనమైనప్పుడు బలవంతులం కావాలని మనకు సహాయం చేస్తున్నాడు. మనం ఆయన వేడుకుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం ఏం చెప్తాం తెలుసా? ప్రభు మాకు సహాయకుడు, పరిశుద్ధాత్ముడు మాకు సహాయకుడు. కాబట్టి మేము సిగ్గుపడం, దేవుని పనిలో మనం సిగ్గుపడం, దేవుని ఎదుట సిగ్గుపడని పనివారిగా మనం నిలబడగలుగుతాం. కాబట్టి దేవుని పిల్లలైన మనమందరము సిగ్గుపడని వారంగా దేవుని ఎదుట నిలబడదాం కాక, సిగ్గుపడే వాళ్ళు తలదించుకొని నిలబడాలి. కానీ దేవుడు సహాయం చేస్తే సిగ్గు విడిచిన వాళ్ళమే. అసలు సిగ్గుండదు మన దగ్గర, సిగ్గుండదు. ఎందుకంటే ప్రభు మనకు సహాయకుడు కదా. ఆయన స్వరం విన్నప్పుడు ఆదామవ్వలు సిగ్గుపడిపోయారు. కానీ ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మతో నింపబడిన మనల్ని ఆయన సిగ్గుపరచాలనుకుంటున్నా. ఆయన సహాయాన్ని అడిగిన వారందరినీ ఆయన ధైర్యపరుస్తాడు, సిగ్గుపరచడు. ఆయన నన్ను సిగ్గుపరచడని ఎరిగి సమస్త శ్రమలను భరించడానికి ఇష్టపడ్డాడే యేసుక్రీస్తు ప్రభువారు. మనం కూడా అంతే. ఆయన కొరకు ఎన్ని శ్రమలను భరించడానికి సిద్ధంగా ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. యేసుక్రీస్తు పోలి నడుచుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.